ఎటువంటి ఇబ్బంది ఉంది కానీ అగ్ని బాప్తీసంకి నువ్వు ఆహుతైపోతావు. జాగ్రత్త. అగ్ని బాప్తీసం అని చాలా భయంకరమందండి. ఇప్పుడు ఒకడు నీటి ద్వారా పొందుకుంటాడు, ఒకడు అగ్ని ద్వారా పొందుకుంటాడు. యోహాను సువార్తలో ఉంటుంది, మనకి 3వ అధ్యాయంలో, మార్కు సువార్తలో ఉంటుంది, 3వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడే, నా వెనకొచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు ఇప్పటికైనా కూడా నేను సరిపోయిన వాడిని కాదు అని చెప్పేసి యోహాను గారు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఇక్కడ ఆలోచన చేయాలండి. నీటి బాప్తీసం అందరూ పొందుకుంటాం. నీటి బాప్తీసం క్రైస్తవులు అనబడుతున్న వారు, దేవుని మందిరానికి పెడుతున్న వారు అందరూ కూడా నీటి బాప్తీసం పొందుకుంటాం. కానీ అగ్ని బాప్తీసం ఉంటుందండి. అగ్ని బాప్తీసంకు మనం వెళ్ళకూడదు, అలా వెళ్ళేలా చేసుకోకూడదండి. అగ్ని బాప్తీసం అంటే నిత్య నరకమే. అర్థమవుతుందండి? నిత్య నరకమే, నిత్య కారకమే, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే నీటి బాప్తీసం పొందుకున్నటువంటి మనము భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి విధానమును బట్టి రేపొద్దున మనకి రక్షణ ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ మనం మంచిగా బ్రతికితే, బాప్తీసం పొందుకున్న క్రైస్తవురాలైనా, బాప్తీసం పొందుకున్న క్రైస్తవుడైనా దేవుని యందు భయం కలిగి ఉండాలి. బాప్తీసం పొందుకున్నటువంటి క్రైస్తవురాళ్ళు ఎలా ఉండాలి? దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. చెడ్డ మార్గాలను విడిచిపెట్టాలి. చెడు తలంపుల నుంచి దూరం అయిపోవాలి. మనకు ఉన్నటువంటి అలవాట్లను విడిచిపెట్టేయాలి. నా భార్య నేను బాప్తీసం పొందుకున్నామండి అని చెప్పుకుంటారు. నా భార్య నేను ఈ సంవత్సరమే తీసుకున్నామండి. బాప్తీసం అనేదండి డిసెంబర్ 25వ తారీఖున తీసుకుంటేనే బాప్తీసం అయిపోతుంది. అది కూడా చెప్తున్నాను. అర్థమైందండి? చాలా మంది ఇది ఒక ఫ్యాషన్ డేట్ పెట్టేసుకున్నారు. డిసెంబర్ 25నే తీసుకోవాలని అనుకునేవాళ్ళు ఉన్నారు. డిసెంబర్ 1వ తారీఖుని తీసుకునేవాళ్ళు అనుకునే ఉన్నారు బాప్తీసం. లేదంటే జనవరి నెల వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో తీసుకుంటే మా అనుభవాలు, కొత్త అనుభవాలు వస్తాయని అనుకునేవాళ్ళు ఉంటారు. బాప్తీసం అనేది నువ్వు పెట్టుకునే డేట్లు కాదు, నీలో ఉన్న మారు మనసు కావాలి. నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు. సంవత్సరంలో, నెలలో, రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు బాప్తీసం పొందుకోవాలంటే నీ బుద్ధి మారినప్పుడు, నీ ప్రవర్తన మారినప్పుడు, నువ్వు దేవుడిని నిజరక్షకుడిగా అంగీకరించినప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు.